విశాఖ ఈస్ట్ జోన్ పరిధిలో బైక్లపై ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తున్న 38 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే వారు నడిపే వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు ట్రాఫిక్ ఏడీసీపీ ప్రవీణ్ కుమార్ తెలిపారు. నూతన భారత న్యాయ సంహిత ప్రకారం కేసు నమోదు చేసి న్యాయమూర్తి ముందు ప్రవేశపెడతామని తెలిపారు. యువత బాధ్యత గుర్తెరిగి ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మా యొక్క అభినందనలు. విశాఖపట్నం నగరంలో కొంతమంది యువకులు తమ మోటార్ సైకిల్పై బైక్ రేసింగ్లకు పాల్పడుతూ చిత్ర విన్యాసాలు చేస్తూ ప్రమాదకర స్టంట్స్ చేస్తూ పాదచారకులకు మరియు ఇతర వాహనదారులకు చాలా భయానక మరియు ఇబ్బంది కలుగచేస్తూ వారి ప్రాణాలకు మరియు వ్యక్తిగత భద్రతకు హాని కలిగించే విధంగా డ్రైవింగ్ చేస్తున్నట్లు సమాచారం రావడంతో గౌరవ పోలీస్ కమిషనర్ విశాఖపట్నం సిటీ వారి ఆదేశాల మేరకు జోన్ 1 ఏసీపీ ట్రాఫిక్ వారి పర్యవేక్షణలో 3వ పట్టణం, ద్వారకా మరియు నార్త్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నగరంలో రైడ్స్ నిర్వహించి 38 మంది బైక్ రేసర్స్ను మరియు వారి యొక్క మోటార్ సైకిల్లో పట్టుకొని వారి యొక్క బైకులను సీజ్ చేసి వారిపై కేసులు నమోదు చేయడం జరిగింది. అనంతరం వారిని గౌరవ న్యాయస్థానంలో హాజరుపరిచి చట్టపరమైన చర్యలు తీసుకోబడుతుంది.